హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. దేవరా టీజర్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ని చూస్తామా అని. సో మొత్తానికి అయితే దేవరా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ అయితే ఒక ట్వీట్ వేసాడు. అప్పటి నుంచి అయితే సోషల్ మీడియా అయితే కుదిపేస్తుంది ఆ ట్వీట్ అయితే. సో ఆ ట్వీట్ తర్వాత ఒక అప్డేట్ కూడా లేదు భయ్య. ఇక టీజర్ గురించి అయితే దిగులు పడక్కర్లేదు భయ్య, ఒక్క అప్డేట్ అయితే వచ్చేసింది. దేవరా టీజర్ లెంత్ ఎంత ఉండబోతుంది అనే టాక్ అయితే వచ్చేసింది భయ్య. ఆ లెంత్ ఎగ్జాక్ట్ గా 1 minute 20 seconds అయితే ఉండబోతుంది భయ్య. అండ్ 1 minute 20 seconds అయితే కొంచెం తక్కువే, 1 minute 40 అలా పెట్టుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్ దేవరా విజువలైజేషన్ ఎలా ఉండబోతుంది, విఎఫ్ఎక్స్ కానీ విజువలైజేషన్ కానీ టాప్ నాచ్ లో ఉండబోతుందంట ఆ 1 minute 20 seconds లో అయితే. ఇంకా లాస్ట్ మినిట్ లో ఎన్టీఆర్ పవర్ఫుల్ డైలాగ్ తో అయితే ఈ టీజర్ ఎండ్ అవుతుందంట భయ్య. దేవరా అనేది ఒక ప్రపంచం, అది ఎలా ఉండబోతుందో టీజర్ లోనే చూపించబోతున్నారు. అండ్ దాని తర్వాత కొన్ని హైలైట్ సీన్స్ కూడా చూపించబోతున్నారు. అండ్ దాని తర్వాత ఎన్టీఆర్ డైలాగ్ కూడా అందులో చూపించబోతున్నారు అనమాట. ఇప్పుడు చెప్పినట్లు యాజ్ టీజ్ గా టీజర్ ఉంటే మాత్రం భయ ఇక ర్యాంప్ పడేసింది యూట్యూబ్ లో మాత్రం. అండ్ మెయిన్ గా టీజర్ కోసం, విజువలైజేషన్ కోసం, విఎఫ్ఎక్స్ కోసం ఏమో కానీ మొత్తానికి అయితే ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం అయితే పిచ్చగా వెయిట్ చేస్తున్నారు చాలా మంది అయితే. ఇక మొత్తానికి అయితే ఈ జనవరి 10th లోపల అయితే ఖచ్చితంగా వదిలే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది భయ్య. సంక్రాంతి వరకు అయితే వెయిట్ చేసే పని లేదు ఖచ్చితంగా, ఎందుకంటే సంక్రాంతి సినిమాలు ఉన్నాయి కాబట్టి సంక్రాంతి ముందు రిలీజ్ చేస్తేనే ఇక సంక్రాంతి మూవీస్ కి థియేటర్ లో ఇక అటాచ్ చేయొచ్చు ఈ టీజర్ అయితే. సో ఇక బ్లాస్ట్ అటాచ్ చేస్తే మాత్రం చూడాలి ఎలాంటి రికార్డ్స్ బదులుపడబోతుందో ఈ టీజర్ అయితే. అండ్ మీకు అనిపిస్తుంది గైస్, రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తున్నారు అనుకుంటారా ఈ టీజర్ అయితే? తప్పకుండా మన కామెంట్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శుభ వైబ్స్.